Welcome back to me, Lakshmi Talk Show. బ్రేక్ ముందు అడిగిన ప్రశ్న, మీకు మాయాబజార్ అంటే ఇష్టం అంటున్నారు కదా, బట్ దాన్ని రీమేక్ చేసే సాహసం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. కానీ ఇప్పుడున్న టెక్నిక్ దానికి యాడ్ అయితే ఇట్ విల్ మేక్ వన్ వెరీ గ్రాండ్ విజువల్ స్టోరీ చేయొచ్చు. బికాస్ మహాభారతంలోంచి ఒక 1000 కథలు తీయొచ్చు, రామాయణంలోంచి ఇంకో 1000 కథలు తీయొచ్చు. చేయాలని ఉంది, డెఫినెట్ గా చేస్తారు. డాడీతో వర్క్ చేసేటప్పుడు మీరు చెప్పారు, ఇట్ వాజ్ ఆయన ఒక్కటి అడిగారు, 6 o'clock నన్ను ఇంటికి పంపించేసి 5 minutes ముందు వస్తాను, 6 కి ఇంటికి పంపించేసాను అని అంటారు. ఒకరోజు కూడా ఇంటికి 6 కి పంపించలేదు, నాకు తెలుసు నుంచి వచ్చినప్పుడు కూడా. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? డిసిప్లిన్, అబ్సల్యూట్ డిసిప్లిన్. అంటే అది యాక్చువల్ గా చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఆ నగలన్నీ వేసుకొని, ఆ కిరీటం పెట్టుకొని, మార్నింగ్ 7 to evening 6, 1 hour మధ్యలో 1.5 hour అంత బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలో ఇఫ్ హీ వాంట్స్, షార్ట్ అయిపోయిన తర్వాత తీసేసి హీ కెన్ గో టు హిస్ రూమ్ అండ్ రిలాక్స్. హీ నెవర్ యూస్ టు డూ దట్. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ సెట్ లో పక్కన కూర్చున్నట్టు సైడ్ కి ఒక మూలకి వెళ్ళి కూర్చొని డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకునేవారు. టూ మచ్. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉండేది అంటే అంత ఆశ్చర్యంగా ఉండదు. ఏదో ఒక రోజు పేరు కోసం చేసేసి చేయడం కాదు. ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ సమ్ 37-38 days. ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ దట్. దేర్స్ వన్ థింగ్ ఐ షుడ్, చాలా సార్లు కాస్ట్యూమ్ ట్రయల్ చేసాము. ఇట్ వెంట్ ఆన్ యాక్చువల్లీ 3-4 times అయ్యాక కూడా, దెన్ వెన్ వీ థాట్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, షూటింగ్ మొదలు పెట్టాం. 3 days వీ షాట్ కంటిన్యూస్లీ. ఆయన ఫస్ట్ బిగినింగ్ ఆయన ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, చాలా బాగా వచ్చింది, అంతా బాగా. 3rd day షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి బ్రేక్ వచ్చింది, అబౌట్ సమ్ 4 days ఏదో బ్రేక్ వచ్చింది, గ్యాప్ ఆయనకి. సో అప్పుడు నన్ను పిలిచారు, ఒకసారి రూమ్ కి వస్తావా అమ్మా అంటే వెళ్ళాను. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఒకసారి ట్రయల్ వేసినప్పుడు అంతా వాజ్ పర్ఫెక్ట్, బట్ టు వేర్ ఇట్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ అండ్ వర్క్ విత్ ఇట్, ఇట్ వాజ్ హర్టింగ్ హిమ్. అండ్ నాకు అసలు చూడగానే అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఐ డోంట్ నో వాట్ టు సే. అంటే ఆయన, నాకు తెలుసమ్మా ఇదే మీరేం కావాలని చేసింది కాదు, అండ్ ఇది అంత ఈజీగా రెక్టిఫై అయ్యేది కాదు. సో ఇప్పుడు మీరంతా ప్లాన్ చేసుకున్నాక ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు గెట్ అప్సెట్. నాకు అసలు ఆయన అక్కడెక్కడో అప్పటి నుంచి లైక్ ఐ రియల్లీ దట్ దట్ I don't know what to call it, that professionalism or the commitment. ఒక ప్రొడ్యూసర్ అలాగే ఉంటుంది, has to learn. మీకు ఇద్దరికి ఒక గేమ్ తయారు చేయించాను, జస్ట్ సి మీరు ఓ లవ్ అండ్ కంపాటబిలిటీ అంటారు కదా, అసలు ఎంతో అవుతుంది నిజం అని. మా పేపర్స్ తీసుకురామ్మా, సో చూద్దాం. అండ్ ఒకరికొకరు చెప్పకూడదు, చూడకూడదు. ఓకే, ఆయన తెలుగులో రాయమంటే ఇంగ్లీష్ లో రాసేస్తాను. క్వశ్చన్ అడగకపోతే మెల్లిగా అడగండి. ఇంగ్లీష్ మీన్స్ ఇంగ్లీష్ లో రాస్తే పొలిటికల్ గా అడిగాను అక్కడ. ఫస్ట్ అయిపోయింది, ఎంత కష్టపడుతున్నారు మీరు. Slow and steady. ఏనంది ఏమైనా హెల్ప్ కావాలా? మీరిద్దరు ఏమేమి పిలుచుకుంటారు? ఐ కాల్ హిమ్ నంది. వై నంది? చిన్నప్పటి నుంచి అందరు ఇంట్లో పిలిచే పేరు. మిమ్మల్ని నాకు మామూలు రమా అనే పిలుస్తారు అందరూ, తిను మాత్రం చిన్ని. నేనే చదువుతాను రండి. సో ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలి. ఓకే, నేను ఇప్పుడు రాసుకున్నాను. రమా గారికి బాగా ఇష్టమైన పర్సన్, ఇద్దరు ఏం రాశారు తెలుసా? నేనే. మీ ఫేవరెట్ డిష్ బేక్ వెజీ అండ్ కార్న్ అంట, అవునా? బేక్ కాదు. ఓకే, ఏం రాసింది ఏంటంటే వెరీ ఫ్యూ థింగ్స్ షీ డజంట్ లైక్. వేడి అన్నం ఆవకాయ పచ్చడి, మీగడ పెరుగు.
There you go. దానికి టైం తీసుకున్నారు, ఎంత చక్కగా రాశారు చూడు. ఓకే, మీకు నచ్చిన మూవీ బ్రేవ్ హార్ట్. మీకు నచ్చింది జంజాల గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మూవీ. ఓకే, ఇప్పటి వరకు మీరే తప్పు రాశారు. మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారు సీనియర్. మీకు చిన్నప్పుడు కృష్ణ గారు, ఇప్పుడు ఎన్టీఆర్. యందమూరి మూవీస్ లో జానియా, నావెల్స్ లో నేనే నావెల్స్ లో జానీ. జానీ అనే క్యారెక్టర్. నచ్చిన విషయం డైరెక్టర్ గా చెప్పడునా. అర్థం చేసుకోవాలి. నీ సంవత్సరాలైంది పెళ్ళి. మార్నింగ్ పేపర్ చదవడం ఇష్టం లేదండి. తను చదవటం, అదే తను చదవటం ఇష్టం లేదండి. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలని ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే నా షోకి వచ్చి ఫర్ బ్లెస్సింగ్ ద షో. అండ్ సునీల్ అనే పిక్చర్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అవ్వాలని ఫస్ట్ డే మార్నింగ్ షోలో పేపర్లు ఇసుకుతూ నేను నైనే కనిపిస్తుంది. I'll be there. Thank you. So thank you very much. Thank you. And we enjoyed the show too. Oh, good. Thank you. ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా, నీకింకో దైవం ఎందుకు మిత్రమా? ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలి మేఘమ్యముగా. ఎదురొస్తే లక్ హర్ సఫర్, ఏదైనా మీకు బేఫికర్, జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా. మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా, నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. Mustafa, Mustafa, Sneha Visaswata, Mustafa.